ఎన్నికల వేళ బీజేపీకి అసంతృప్తుల సెగ తగులుతోంది. పలువురు బీజేపీ అభ్యర్థులను కార్యకర్తలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ అభ్యర్థులను మార్చాలని బీజేపీ క్యాడర్ పట్టుబడుతోంది. అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న నేతలు హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సైదిరెడ్డి, ఆరూరి రమేష్ను మార్చాల్సిందే అని బీజేపీ క్యాడర్ చెబుతోంది. సైదిరెడ్డి, ఆరూరి రమేష్కు వ్యతిరేకంగా నల్గొండ, వరంగల్ జిల్లా బీజేపీ నేతలు ఒక్కటయ్యారు. ఆదిలాబాద్ టికెట్ను నగేష్కు కేటాయించడాన్ని సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, రమేష్ రాథోడ్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు టికెట్ ప్రకటించిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి కలిశారు. అభ్యర్థులను మార్చకుంటే ఎన్నికల్లో సహకరించేది లేదని పార్టీ క్యాడర్ తెగేసి చెబుతోంది. అసంతృప్తుల సెగకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బీజేపీలో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించి 10-15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అసంతృప్తుల సెగ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు అదింత తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీలో కొంత కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చి వారికే టికెట్లు ఇచ్చారన్న ఆరోపణతో బీజేపీలో ఉన్నటువంటి పాత క్యాడర్ అయితేనేమి, టికెట్ ఆశించినటువంటి నేతలు అయితేమి వారు కొత్తగా పార్టీలోకి చేరి వాళ్ళకి టికెట్లు ఎవరికైతే దక్కినాయో వారికి సహకరించేందుకు కొంత సుముఖత చూపడం లేదు. దీంతో అభ్యర్థులు కూడా ప్రచారంలోకి వెళ్లేందుకు కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే బీజేపీ 17 పార్లమెంటు స్థానాలకు 17 మంది అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఇప్పటికే ఒక దశ ప్రచారాన్ని పూర్తి చేసుకొని రెండవ దశలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలోనే ఈ టికెట్లు అనేది అనౌన్స్ అవ్వడం జరిగింది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముందుగా విజయ సంకల్ప యాత్రలతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలతోటి ఒక ప్రచారాన్ని రౌండ్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటనతోటి అప్పటి వరకు టికెట్ ఆశించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, కొంత ఖర్చు పెట్టుకున్నటువంటి నేతలు అయితే ఎవరో ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడే చూసుకున్నట్లయితే నల్గొండ, అదేవిధంగా వరంగల్, ఆదిలాబాద్ లాంటి స్థానాల్లో ఎక్కువగా ఈ అసంతృప్తుల సెగ అన్నది ఉన్నదని చెప్పుకోవచ్చు. మనం వరంగల్ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి కొంత జిల్లా స్థాయి క్యాడర్ సహకరిస్తున్నప్పటికీ కూడా టికెట్ ఆశించినటువంటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు ఆరూరి రమేష్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. కొంత జిల్లా స్థాయి నేతలను ఆయన మేనేజ్ చేసుకున్నాడని, కానీ మేము ముందు నుండి జెండా మోసిన మాకు టికెట్ కేటాయించకుండా ఇట్లా వచ్చి అట్లా టికెట్ తీసుకోవడం పట్ల వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మాపై దాడులు చేయించినటువంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు, ఇప్పుడు అతనికి ఆయన గెలుపు కోసం మేము ఎట్లా పనిచేయాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే అంశం నల్గొండకు సంబంధించి సైదిరెడ్డి విషయంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ అక్కడ ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. గతంలో మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన వ్యక్తికి మేము ఎట్లా సహకరించాలంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఆదిలాబాద్లో సైతం ఇలాంటి తరహా నిరసనలే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిట్టింగ్ ఎంపీని కాదని నగేష్కి ఇవ్వడం, అదేవిధంగా అక్కడి నుండి టికెట్ ఆశించినటువంటి రమేష్ రాథోడ్ కూడా వారిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.